TR9 న్యూస్ ఛానల్కి స్వాగతం. విద్యుత్ ఛార్జీల పెంపునకు నిరసనగా అనంతపురంలో వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పాతూరులోని బ్రహ్మంగారి గుడి వద్ద నుండి పవర్ ఆఫీసర్ కొనసాగిన భారీ ర్యాలీ. విద్యుత్ శాఖ కార్యాలయంలో SPDCEL SC సంపత్ కుమార్కి వినతిపత్రం ఈ సందర్భంగా వారు అందజేశారు. ఈ విద్యుత్ ఛార్జీల పెంపును ఉపసంహరించుకోకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తానని ఆయన ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. కూటమి ప్రభుత్వం 6 నెలల్లో ఏకంగా 15,485 కోట్ల భారం మోపిందని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ఛార్జీలలో 1500 కోట్ల పైన ఈరోజు భారం మోపుతా ఉన్నారు. అందుకు నిరసనగా ఈ కార్యక్రమం పెద్ద ర్యాలీగా వెళ్ళి విద్యుత్ సమస్యల పైన విద్యుత్ అధికారులకు వినతి ప్రజలకు అధికంగా వస్తున్నటువంటి కరెంటు బిల్లులు వెంటనే తగ్గించాలని చెప్పి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అనంతపురంలో అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజలపై అధికారులకు వినతి పత్రం అందజేయడానికి వెళ్ళడం జరుగుతుంది. పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేస్తాం. మీకు మాత్రం PhD అబద్ధాలు చెప్పేదాంట్లో మోసానికి బ్రాండ్ అంబాసిడర్ గా నువ్వు ఉండవు నాకు తెలుసు. ఇప్పటికే 3 PhD తీసుకున్నావు అబద్ధాలు మోసం చేసేదాంట్లో 4వది తీసుకోవాలనుకుంటానేమో. రాజకీయంగా అంతం చేస్తారు ఈ ప్రజలు. మాట అనేది కూడా నిలబెట్టకపోతే ఒక నాయకుడు ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండాలో కూడా ఈ రాష్ట్రానికే కాదు ఈ రోజు దేశంలో ఉండే అన్ని రాష్ట్రాలకు ముఖ్యమంత్రికి కూడా ఒక మాట చెబితే ఒక వాగ్దానం చేస్తే అమలు పరచాలని సిద్ధశుద్ధి ఉంటే ముఖ్యమంత్రికి అమలు పరచని చెప్పి నిరూపించిన వాడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అట్లే కన్నా మీరు కన్నా అమలు పరచకపోతే వెంటనే ఛార్జీలు తగ్గించకపోతే ఈ ప్రభుత్వం యొక్క అంతం చూస్తాము. మీరు ఏదో చెప్తా ఉన్నారు అనేకం కూడా మా పైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అప్పుడని చెప్పి అంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ప్రజలను అడగండి చెప్తారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వస్తుందని చెప్పేసి ఇప్పుడు వ్యాపారాలు అన్ని కూడా పడిపోయాయి. ఎందుకంటే ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అందలేదు కాబట్టి వ్యాపారాలు చిన్న అంగళ్ళు అన్ని కూడా మూసివేసుకునే పరిస్థితి కూడా ఈరోజు కూడా వచ్చింది ఈ కూటమి ప్రభుత్వం వల్ల. కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వానికి నేను మనవి చేస్తున్నాను, వెంటనే ఉపసంహరించుకోండి మీ యొక్క ఏదైతే విద్యుత్ ఛార్జీలు పెంచడం అని చెప్పేసి కూడా ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. ఆ రోజు సంక్షేమ ప్రదాత అయిన జగన్మోహన్ నాయకత్వంలో